ఎట్లుందక్క కాంగ్రెస్ వచ్చిన తర్వాత? బాగలేదన్నా, బాగలేదు. బాగలేదా? ఎందుకట్లా అంటే గ్యారెంటీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. గ్యారెంటీ కార్డు చూడలే, ఇచ్చిండు కదా. ఇచ్చిండు, దాని గుర్తులు ఇస్తే అయిపోతుందా? అమలు చేయలేదు. అందుకనే మేము వేయం ఓటు, టీఆర్ఎస్కే వేస్తాం. టీఆర్ఎస్ఏ వస్తుంది, కాంగ్రెస్ రాదు. అసలు ఆయన ఏం చెప్తుండంటే మొత్తం ఆడోళ్ళ ఓట్లు వేసినా నేను గెలుస్తా, వాళ్ళని మంచిగా చేసిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. అసలే రాడు. మేము చెప్తున్నాం కదా, కోటీశ్వర్లుగా చెత్త ఇప్పుడు చెత్త ఏరుకున్న లెక్క అయిపోతారా మేము ఈ ప్రభుత్వాలు వచ్చిన కాంచాలి. అంతేనా? అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు ఏమేమి మార్పు అని చెప్పారు ఫస్ట్ గుర్తుందా? మార్పు పేరు మార్పు లేదు అసలే. మారిందా ఏమన్నా? ఏమి మారలే, ఏం మార్పు లేదు. మన గవర్నమెంట్ బస్సు ఫ్రీ అన్నారు, ఏం లాభం? ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, ఏం లాభం? ఎంత దూరం పోతారు? ఛార్జీలు ఇవ్వరు, ఛార్జీలు పెట్టుకొని పోకపోయేదా? ఇప్పుడు ఎందుకు ఇచ్చిళ్ళు? ఎందుకు ఇచ్చినట్టు ఏది లేదు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారన్నారు, ఎవరికి ఇచ్చిళ్ళు? ఎక్కడ ఇచ్చిళ్ళు? ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు ఇచ్చిళ్ళు? ఎవరికి ఇవ్వలేదు, ఉన్నోళ్ళకే ఇస్తాళ్ళు. ఇంద్రమ్మ ఇండ్ల కొరకు పోయినా కూడా వాళ్ళు 5,000 10,000 అడుగుతాళ్ళు. మేము ఏనుగులు తెచ్చిస్తాం వాళ్ళకి. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తారు కాంగ్రెస్ ని, ఇంకా చాలనిపిస్తుందా మళ్ళీ గెలిపించు? మాకు కాంగ్రెస్ వద్దు, టీఆర్ఎస్ కావాలి. అంతే. ఏం చేసింది టీఆర్ఎస్ అంతగానో? టీఆర్ఎస్ చేసిన పనులు మంచిగా చేసిండు, అది చాలు. ఏమేమి చేసిండంటే వాళ్ళు ఇచ్చిన పదవులు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఈయన కూడా తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారంగా ఈ బంగారం కూడా లేదు. ఏది ఇంద్రమ్మ ఇండ్లు తెవ్వి. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు ఉన్నాయి. నవీన్ యాదవ్ ఏమంటుండు, ఇక ఇది నా గడ్డ, నా ఇల్లు జూబ్లీహిల్స్, నేను తప్ప ఎవరు గెలవరు అంటుండు. అది అన్ని బూట నమ్మకాలు, ఏం గెలవరు, టీఆర్ఎస్ఏ వస్తుంది. కవిత. ఎట్లా ఉంది కాంగ్రెస్? కాంగ్రెస్ వద్దు సార్, ఇక సాలిగా ఒకటే మాటలు చాలు, ఇక బాగా చెప్పుకుంటారు కూడా వద్దు. ఎందుకు అట్లా? కాంగ్రెస్ అనగానే ఇంకా చాలంట. సరిపోయింది కదా, ఆయన చేసిన పనులు బాగా అయినాయి. ఎందుకు ఇక అన్నం బాగా తిన్నాక మళ్ళీ తింటారా? అరుగుతలేదు అంతే. ఇక మీకు మంచిగా స్కూటీలు, మీ పిల్లలకు తులం బంగారాలు, ఏ హెల్ప్ లేదు. గ్యాసులు ఇచ్చిందంట, కరెంట్ ఇచ్చి ఏమి ఇవ్వలే, మాకేమి ఇవ్వలే ఇప్పటి వరకు. ఒక బస్ ఫ్రీ తప్ప ఏమి ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఒక బస్ ఫ్రీ తప్ప ఆయన చేసిన హెల్ప్ ఏం లేదు మాకు. మరి ఇక 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారా? మేము గెలిపియలేం కదా, మేము ఏంది ఎట్లా గెలుస్తాడు? ప్రజలు ఒక్కటి అయినాక గెలవరు కదా. ఎవరిని కోరుకుంటారు? మళ్ళీ జూబ్లీహిల్స్ వస్తున్నాయి ఎలక్షన్లు, ఈయననే కోరుకుంటాం, కేసీఆర్నే కోరుకుంటాం. పక్క కేసీఆర్నే కోరుకుంటాం. నా పేరు లావణ్య. కాంగ్రెస్ మార్పు అన్నది ఫస్ట్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఎట్లా ఉంది? 2 సంవత్సరాల నుంచి చూస్తారు మీరు. 2 సంవత్సరాలు అసలు ఏం బాగలేదు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి. ఓన్లీ మహాలక్ష్మి ఒకటే నడుస్తుంది, 6 గ్యారెంటీలు అన్నారు, ఏది లేదు. ఫ్రీ బస్ ఒక్కటే, దానివల్ల లాభం ఏం లేదు, నష్టాలే. లాభం ఏముంది? ఏదైనా పిల్లలకు, స్టూడెంట్స్కి ఏదైనా చేయాలి. పెన్షన్లు పెంచాలి, పెన్షన్లు అన్నారు, పెన్షన్లు లేవు, ఏం లేవు. పెంచిన అంటుండు కదా, 6,000 పెన్షన్ ఎక్కడ సార్? ఇంకా రిలీజ్ కాలేదు అసలు. కొత్త పెన్షన్లు కూడా రాలేదు, పాత వాళ్ళకు పెరగలేదు, పెద్దవాళ్ళకు కూడా అసలు టైంకి వేయట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు టైంకి వేసిండ్రు. అవును, పెన్షన్లు కూడా టైంకి వస్తలేవు. అప్పుడు వచ్చినాయి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఏది లేదు సార్. అసలు అంతా ఫోకస్ మాత్రమే, అసలు జరిగేది ఏం లేదు, ఓన్లీ ఫోకస్. రోజు పెద్ద పెద్ద భారీ స్టేట్మెంట్లు వస్తున్నాయి, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. జస్ట్ అడ్వర్టైజ్మెంటే, అది రియాలిటీ లేదు. చేస్తే నాయకత్వం కరెక్ట్ చేయాలి, చేత కాకుండా చేయొద్దు. నిజం సార్, ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని ఏం చేయకుండా ఉంటే అది చాలా కరెక్ట్ కాదు అసలు. సార్ ప్రజలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన గ్యారెంటీ చేయాలా, చేసి చూపిస్తే వాళ్ళకి అనేది నమ్మకం వస్తుంది. వాళ్ళు నమ్మకం ఒకసారి కోల్పోతే ఇక మళ్ళీ రాదు. కోటీశ్వరాలు లేదు, ఏమి లేదు, అంతా వేస్ట్ సార్. ఇక టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా వచ్చే పెన్షన్లు కానీ, ఇంకా రైతు బంధు కానీ, ఇంకా ఏదైనా సరే టైంకి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఏవి టైంకి వస్తలేవు, అందరు చాలా బాధపడుతుండ్రు. ఏమీ లేవు అసలు.
మళ్ళీ ఎట్లా ఏ నమ్మకంతో గెలుస్తారండి? ఇంకా 10 సంవత్సరాలు నన్నే గెలిపిస్తారంటుండు కదా. సార్ గెలవడం ముఖ్యం కాదు, గెలిచి ఏం చేస్తుండ్రు, గెలిచి చేసిన పని ఏది చూపించింది. చేస్తే కరెక్ట్ చేయాలి, నిలబడితే కరెక్ట్ నిలబడాలి, మాట్లాడిన మాట కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియదు అట్లా. తను ఏం చేయట్లేదు సార్, ఓన్లీ మహాలక్ష్మి మాత్రమే. తను గెలిచిన తెల్లారి నుండి రిలీజ్ అయింది, కానీ ఏవి అసలు కావట్లేదు. తను మరి చేస్తాడు, ఇంకా 2 సంవత్సరాలు ఉందిగా, నమ్మకం లేదా? ఏం చేస్తారు సార్? చేస్తే ఆల్రెడీ 2 years దగ్గరికి అవుతుంది, ఇంకేం చేస్తారు? చేస్తే చేసి చూపిస్తే ఏమో చూస్తాడు, గెలుస్తాడేమో. తను ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో అవి కరెక్ట్గా చేయాలి, నిర్వర్తించినప్పుడే అవి. తను నా నమ్మకం లేదు సార్, లేదు. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్, ఇటు బీజేపీ, అంతే ఎత్తున బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేస్తారు. మరి ఎట్లా ఉన్నది ఈ ఉప ఎన్నికల? ఏమనుకుంటారు జనాలు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటారు? ఏమనుకుంటుందంటే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. ఎందుకంటే అప్పుడు కరెక్ట్, ఏదైనా కరెక్ట్ చేశారు. తను ఏ చెప్పడో చేశారు. ఇంకా దళిత బంధు కూడా చాలా మందికి లేని వాళ్ళు కూడా ఇప్పించారు. ఈ కాంగ్రెస్ కూడా మేము ఇప్పిస్తాము, అదన్నారు ఇదన్నారు, ఒక ఇల్లు అన్నారు, ఇంకా భూమి లేని వాళ్ళకి భూమి అన్నారు, భూమి లేదు ఇల్లు లేదు. ఎందుకు సార్ ఇట్లాంటి చెప్పినప్పుడు కొన్నైనా చేయాలి కదా, కొన్ని కరెక్ట్గా 6 గ్యారెంటీలు చేయాలా, చేతగానప్పుడు చేయొద్దు, చెప్పొద్దు అసలు. చేసి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నిలబడ్డాడు కదా, తెలుసా ఆయన మీకు? నేను తెలుసు అంటే అంతగా ఐడియా లేదు, కాకపోతే విన్నాను నేను. ఆయన అసలు వాళ్ళ కుటుంబం సాయం పొందని వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు లేరని చెప్పి మాట్లాడుతున్నారు సార్. జూబ్లీహిల్స్ అంటే ఓన్లీ తనున్న దగ్గర సాయం ఉంది, సరిపోదు సార్. ఎన్ని డిస్టిక్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, డిస్టిక్ల తరపున ఉండాలి. హెల్పింగ్ అనేది కరెక్ట్ అందరికి ఉంటేనే జరిగినట్టు. తను ఉన్న దగ్గరే హెల్ప్ జరుగుతుంది. వాళ్ళు తింటే అందరు తిన్నట్టు కాదు కదా సార్. అది గెలుస్తాడా మరి ఆయన? కాంగ్రెస్ కోటేసే అవకాశం ఉందా అందరూ? సార్ కాంగ్రెస్ మాత్రం గెలవదు, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుందని మా నమ్మకం. నిజం. అవును.